ఖానాపేట మండల్ ధర్మారం ఏ గ్రామంలో ఈ కోడిదేవుడు జరుపుకోవడము ఎందుకంటే మా పురాణ విఠోబా సావుకార్ అని తీర్థయాత్రలకు వెళ్ళడం జరిగింది. అక్కడ దర్శనాలు చేసుకుంటూ రావంగా నిర్మల్ జిల్లా పీసర్ ధర్మారం అనే కోడిదేవుడు అక్కడ వెలిసి ఉన్నాడు. అయితే అక్కడికి వెళ్ళి అతను దర్శనం చేసుకొని ఇక్కడ మా ధర్మారం రావడం జరిగింది. విఠోబా సావుకారి ఆయన వచ్చి స్నానం చేసి పడుకోవడం జరిగింది. రాత్రి 12 గంటలకు విఠోబా సావుకారి వ్యక్తికి కళ్ళలోకి వచ్చి ఇటు కోతిదేవుడు మీ ధర్మంలో నేను ఉంటానని విఠోబా సావుకారికి చెప్పడం జరిగింది. అది ఆ టైంలో ఇక్కడ భజన భక్తులు, గ్రామ అభివృద్ధి కమిటీ భజన భక్తులు ఇక్కడ భజన చేస్తుండగా అతను విఠోబా సావుకారు వచ్చి పెద్ద మనుషులకు నాకు స్వప్నంలో కోతిదేవుడు వచ్చి మీ ఊళ్ళోనే ఉంటాను, నాకు గుడి కట్టియండి అని చెప్పడం జరిగిందండి. పెద్ద మనుషులకు విఠోబా సావుకారు చెప్పిండు గ్రామాభివృద్ధి పెద్ద మనుషులకు. అయితే వాళ్ళు గంగగౌడు, బాలగౌడు, కుమ్మరి బాలయ్య, కుమ్మరి బాలయ్య, బత్తల ఒడ్డెన్న, సూర నరసయ్య అటువంటి పెద్ద మనుషులు అప్పుడు ఆయన మాటలు విని, విఠోబా సావుకారి మాటలు విని ఆ కోనేరులకు పోయి స్నానం చేసి పొద్దున వచ్చి ఇక్కడ జెండా వాతడం జరిగింది. అదేవిధంగా జెండా వాతిన 15 రోజులకు ఇక్కడ గుడి కట్టడం జరిగింది. అదేవిధంగా అప్పటి నుంచి 1976 నుంచి ఇప్పటి వరకు ఈ 2024 వరకు ప్రతి సంవత్సరము అన్నదాన కార్యక్రమం, పూజాభిషేకాలు, అన్నదాన కార్యక్రమం, భజన కార్యక్రమాలు ఇదే కాకుండా మా విలేజ్ కాకుండా ఈ పండుగని మా విలేజ్ ప్రతి ఇంటింటి పండుగలాగా మా గ్రామస్తులందరూ ప్రతి చిన్నపిల్లల నుంచి ముసలుల వరకు మా కోతిదేవుడివి అనుగ్రహాలు మా అందరికి చాలా మంచిగా ఉన్నాయి. కాబట్టి మేమందరం మా దేవుడిని ఘనంగా పండుగ చేసి చాలా బ్రహ్మాండంగా చేస్తాం. అదేవిధంగా కాకుండా మా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు మల్కాపూర్, అనంతగిరి, గుండారము, మా జలల్పూర్, లోకన్పల్లి, కమలాపూర్, లక్ష్మాపూర్, అబ్బాపూర్, అబ్బంగాపట్నం, ఇతర గ్రామాలు, బోధాన్, కామారెడ్డి, నిర్మల్ ఇటు జిల్లాల కోసం రావడం జరుగుతుంది. కాబట్టి ఇది మన ధర్మారం కోతిదేవుడి జాత్రని చాలామంది వచ్చి దర్శించుకొని కోరిన వాళ్ళ కోరికలు ఇచ్చే కోతిదేవుడు. అదేవిధంగా మాకు ఇప్పుడు ఇంకో సమస్య ఏంటంటే మా ప్రభుత్వము మా ఎండోమెంట్లో మేము ఇది పెట్టడం జరిగింది. దానికి ప్రభుత్వం చాలా సహకరించి మాకు ఈ సంవత్సరము ఈ సంవత్సరం ప్రభుత్వం ఖచ్చితంగా మాకు మాకు సహకరించాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం. అదేవిధంగా దాతలు ఎవరైనా సరే, పెద్ద ఎత్తున్న దాతలు, పెద్ద దాతలు ఎవరైనా సరే కొద్దిగా మాకు ఆర్థిక చిన్న గ్రామము మా మాల్ముల గ్రామం ధర్మారమ్మది. కాబట్టి మీరు పెద్ద మనసు చేసుకొని మా గుడికి విరమణగా మీకు దోషినంత 5,000 కానీ 10,000 కానీ మీ విరమణగా మాకు ఇస్తే చాలా బాగుంటుందని మీ అందరినీ కోరుకుంటూ